Action. రవలి ఓ రవలి ఇక రావే ఏంది చెప్పు ఇక రావే అంటే ఏందో చెప్పంటాను ఒకసారి ఇట్లా ఏంది ఇగో కర్తల సత్తి లేడాని పొత్తుల మేకని తెచ్చుకుందాం అంటాండు మరి అల్లనట పొత్తు కూడదామా ఏంది గా కంతల సత్తి మేకను పోతాడా ఆయన గాలితో మనకు పొత్తు ఎందుకే పొత్తు అంటాడు సగం కూర తీసుకుంటాడు ఏమద్దు ఓ పిసదానా ఆడు మేకల పొత్తు కూడు అన్నాడు బరాబరి పైసలు ఇస్తాను సగం కూర ఆడు ఎట్లా తీసుకుంటామే నేను ఊకుంటానా ఆడు సగం కూర మాయం చేస్తాను పొత్తుపా నేను పొత్తు అంటాడు ఆ కంతల సత్తి గాని మొత్తం కింద మీద ఎత్తాడు అన్ని బొక్కలే ఎత్తాడు దాని బదులు మటన్ షాప్ కి పోయి కిలంత మటన్ తెపో ఓ పిసదానా ఆడు బొక్కలెత్తాను బొక్కలు ఇరవనానే సగం మెత్తడిదేమంట సగం బొక్కేయమంట పొత్తుల కోసుకున్నప్పుడు అందరి పాలు సమానం వస్తే ఆడు మెత్తడి తీసుకొని బొక్కలెత్తే ఊరోళ్ళందరూ ఊకుంటారు ఆయన పొత్తు కలిసిన వాళ్ళు ఆయన బొక్కలు ఇరగొట్టాడు పిసదానా నీకేమెరకనే పొత్తుల కూర కమ్మగా ఉంటదే 10 మంది ఆయనతో మేకను కోసి తోలు తీసి తొంటికి తొంటి కార్యానికి కార్యం దొప్పకు దొప్ప బోటి కూడా కలిపేస్తారు అదే మటన్ లో మనం వేసుకొని బాగారాకి వేసుకొని తింటే మస్తు అనిపిస్తుంది నువ్వు అనేది తొంటి బొక్క బోటి అంత మంచిగానే ఉన్నది కానీ ఆ కుప్పలేస్తానే సగం వంచద్దా ఓ పిసదానా ఏమన్నా కుప్పలేసేందుకు కంతలోడు ఆనే ఆడు పైసలు జమ చేసి మేకను తెచ్చి కోసే వరకే అంతసేపు అంది ఇప్పుడు పొన్నాల లచ్చన్న లేడా కూర కుప్పలేసే పొన్నాల లచ్చన్ననే ఓ బొక్క అటు కానియడు ఇటు కానియడు అందరినీ సమానం చూస్తాడే కాదు అంటే లచ్చన్న 2 తుణకలేయరాదంటే వారి శంకరి నేను కుప్పలు బరాబరే ఎత్తగాని అట్లా మోసం చేయరా కాదు అంటే నా ఇంటికి వచ్చి మెత్తడి మొక్కలు నువ్వే తిను నీ బొక్కలు తింటా గాని అట్లా మోసం చేయరా అంటాడే పొన్నాల లచ్చన్న అంటే ఏమనుకున్నావే ముక్క అటు కానియడు ఇటు కానియడు బరాబర్ ఎత్తాడు ఏంది కుప్పలేసేది గల వచ్చే బాబా అయితే పొత్తుకూడదంటే కానీ మేకని తెస్తారా గొర్రెని తెస్తారా ఆడు మేకను కోసుకుందాం అన్నాడు గాని మేకన గొర్రెనని అడగలేదే అయ్యో అడగకపోతే ఆయన పైసలు ఇచ్చేటప్పుడు నేను అడుగుతా ఆయన నీకు మేక కావన్నా గొర్రె కావన్నా మేక కూరన మంచుకుంటది మేకనే అమ్మాను ఆయన ఎరగొస్తారా రేపా మరి ఇయ్యాల కొత్తాడో రేపు కొత్తాడో అయితే ఇప్పుడు పైసలు ఇచ్చేటప్పుడు అడుగుతానే నువ్వు గొర్రె కూర ఎందుకు వద్దా అంటున్నావే మేక కావన్నంటాను మేక కూర వండితే మస్తు రుచి ఉంటది గొర్రె కూర ఉండదా అంత మంచిగా అనిపించేది బెండు ఉంటది కూర అబ్బో మరి అందరు తినేటోళ్ళు ఎట్లనే పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు గొర్రెలు వస్తలేరా అదంతా నా తెలియదు మనం తినడానికైతే మేక కూర అని అంటానా అంతేనా గొర్రె కూర వద్దా అద్దంటే మరి ఆడు నేను గొర్రెన పోతానంటే నేనేం చేయాలి సప్పుడే కచ్చాయి అంతేనా సప్పుడే కచ్చాయి ఏమద్దు మన కూర అది ఇక గొర్రెను కోసినా మేకను కోసినా మాది ఎత్తా నువ్వు కూర ఏర్పాటు చేస్తావానే అబ్బో తేపో నేను ఏర్పాటు చేయకుంటే నన్ను అడుగు అబ్బో నువ్వు చిన్నదాని కాదు మళ్ళీ తెచ్చినాక కూర బయట వారేసినా వారెత్తావు అయితే నేను కద్దల సత్యానికి పోయి చెప్తా అరే నా పెళ్ళం గొర్రె కూర అద్దన్నదిరా మేక అయితేనే పొత్తు కూర అన్నది లేకపోతే అద్దన్నది అని చెప్తా చెప్పు అయితే నీ కాలుదలకాయ మనం తీసుకుందామా మరి ఆడు మేకను మాట్లాడి ఆడ ఓపిస్తాను కదా కాలుదలకాయ ఆడే తీసుకుంటాడు ఏమద్దు మనమే తీసుకుందాం కట్టపడ్డాడు ఆడు అందరిని పైసలు తీసుకున్నాడు ఆడు కాలు తీసుకోపోతే ఏం తీసుకుంటాడే అగో వాళ్ళ కాలు తలకాయ ఇస్తేమైంది తలకాయ లేనోడా పోయి తలకాయలు తీసుకురాపా అంతేనా ఇటు కూర కావాలి తలకాయ కావన్నా మరేంది నువ్వు ఇచ్చే 1000 రూపాయలకు అగో సపరేట్ ఉంటేనే 600-700 అవుతుంది కాదే 1000 రూపాయలు అంటే తక్కువ పైసలు అనుకుంటానా సరే గాని నాకు డౌట్ వచ్చిందే లచ్చన్న అడుగుతా అన్న మరి కంతల సత్తి గారు మేకను కొత్తా అన్నాడు కదా బోటి గీట అయితే కూరలు నేస్తారు మరి కాలు తలకాయలు ఎవరికి ఇస్తారంటే లచ్చన్న కరెక్ట్ చెప్తాడు ఒకవేళ సత్తిగారు తీసుకుంటా అన్నాడు అనుకో అరే నీకో 100 ఎక్కువ ఇస్తా అవి మాకి ఇరట మంచిగా మటన్ అండు కాళ్ళ పులుసు పెట్టు తలకాయ దగ్గరికి అండు మసాలా వేసి అంతేనా మనం కూర గురించే మాట్లాడుకుంటా కడుపు నిండినట్టున్నది ఆడు ఇప్పుడు సత్తిగాడు ఉన్నాడో లేడో ఇంటికి పోయి అడగత్తా అడిగిరా నీకైతే ఖచ్చితంగా మేక కూరనే కావన్నా మేక కూరనే తీసుకురా అంతేనా మళ్ళీ కాలు తలకాయలు కంపల్సరీ తీసుకురా కాలు తలకాయలు మాదెత్తనే మళ్ళీ అవి తెచ్చినాక మీ అయ్యకు ఫోన్ చేసి పిలుస్తావేంది మరి పిలవద్దా మనమే తింటావా అది వచ్చేదే కుప్ప గింత అల్ల మీ అయ్యతే తాగుట్ల గింత తింటాడు పువ్వుల గింత తింటాడు మళ్ళీ మనకేం మిగులుతుంది మరి మా అయ్యను మీలోకుండా తినబుద్ధి కాదే కూర అంటే ప్రతి దానికి మీ అయ్యను పిలుస్తావానే ఇగో ముందుగానే చెప్తానా కూర తెచ్చినాక మా అయ్యను రావద్దన్నా అనుకో నేను ఆ కూరనే అండా నువ్వు ఉన్నావమ్మా అయ్యో పిసదానా ఈ కూరకుండా మీ అయ్యకు పోతే ఉన్నది మీ అయ్యకు ఫోన్ చేసి చెప్పు మీ అయ్యకు కుప్ప వేపిస్తా
ఆ ఇక 1000 రూపాయలు పెట్టి మా అయ్య కుప్ప తెచ్చుకొని తింటాడా? ఏదో ఇడికి అత్తకి ఇంత తింటాడు. ఆయన మా వాళ్ళ ఇంటికి పోతే కిలోలు తీసుకొచ్చి పెడితే నువ్వు తినలేదా? గట్లా అంటాను. ఓ నల్ల మొఖం దానా, నువ్వేం మాట్లాడతానవే? మనం బయట వాళ్ళ ఇంటికి పోయామన్నా తిన్నావా? మీ ఇంటికి పోయేది ఇంటివి. నీ అల్లుణ్ణి, ఆయనకు పెట్టే హక్కు లేదా అనే? అగో ఆయనకి నువ్వు అల్లునివే, నీకు పెట్టే హక్కు లేదా? ఏమో పైసలు పెట్టి కొనుక్కోపా అని అంటాను. పైసలు పెట్టుకోనకపోతే మీ అయ్యను చూసి అట్టికిస్తారు. ఆయన కూర ఏమో పైసలు పెట్టుకొని తెచ్చుకోమన్నావా అని తిరిగిస్తాను. ఇంకా అంతే నాకు తెలియదు. నువ్వు కూర తెస్తే మా బాబుని వీలు, లేకపోతే కూరగాయలు అంటుతుంది. ఏంది? కూర తెస్తే మీ బాబును లేకపోతే కూరగాయలు అంటుతావా? అంతే, నువ్వు కూర తెస్తే మా బాబు ఖచ్చితంగా వస్తాడు. అంటే కూర తెచ్చుకున్నప్పుడల్లా మీ బాబుని విలువని ఏమన్నా రూల్ ఉన్నదా అనే? మనం పోయి తింటలేవాడా? అరే నేను అల్లుండు కాబట్టి ఆయన మనం వాళ్ళ ఇంటికి పోయి తినచ్చే. ఆయన మన ఇంటికి ఊకచ్చి తినరాదు. ఆయన ఇదేం అలవాటే రావాలి. అగో ఏమైంది ఇప్పుడు తింటే? ఏమైనా నీ ఆస్తులు తింటానా? ఇంత కూరనే కదా తినేది. అరే అది మంచి పద్ధతి కాదే. ఎప్పుడన్నా నేను మా ఊర్లో పిలిచిందా కూర తెచ్చుకున్నప్పుడల్లా? చీటికి మాటికి మా బాబు నీళ్ళు అంటాను. అయితే మీ బాబు అత్తే మటన్ తేవాలి, లేకపోతే కూరగాయలు అంటుతావానే? అంతే, కూరగాయలే అండుతా. తింటే తిను, లేకపోతే లేదు. అవ్వ నీతో నాకు గోసగా ఉన్నది. సరే నా మాట ఏంటన్నా నిన్నవా? పిలిచి కాలవాడు నేను పోయి ఎప్పుడు పోతాడు అడుగుతాగు. మరి ఇయ్యాలనే పిలిచావు. రేపంటే రేపు రమ్మని, ఇయ్యాల వచ్చి ఇయ్యాల రమ్మను. సరేనా? ఇట్లా నల్లముఖం పెట్టుకుని అంటేనే అసలు విలువ. అయ్యో పిలువ నేను ఎప్పుడు పోతే అడిగేస్తా. మరి అడిగిరాపో. అబ్బా పనులన్నీ అయిపోయినాయి. ఒక యాటను కొత్తే కూర మిగులుతాయి, పైసలు మిగులుతాయి. మరి రజితకు చెప్తా ఏమంటదో. రజిత, ఓ రజిత. ఏంటిది? ఏమి లేదే, ఇప్పుడు ఆ పనులు లేవు. యాటను కొత్తామనుకుంటానా. యాటను కొత్తే ఇన్ని పైసలు మిగులుతాయి, ఇంత కూర వస్తుంది. ఏమంటావే? ఏంది కంతలోడా? నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. మేకను కొత్తే కూర మిగులుతుంది, పైసలు వస్తాయా? ఎట్లత్తాయి? ఓ నల్ల మొఖం దానా, నీకేమర్థమైంది? మేకను కోసి కుప్పలేసి అమ్ముతారే. ఓ గట్లన్నావా? మరి గట్ల చెప్పక మేకను కొత్తే కూర మిగులుతుంది, పైసలు మిగులుతాయి అని చెప్తావు కంతలోడా? అయితేవే గాని కోత్త అంటున్నావు గాని మరి వాళ్ళ నా పొత్తుకొచ్చిరా? సందువల్ల శంకర్ గారు వచ్చిండే, అట్లా ఇంకో 4 కూడా వచ్చిర్రు. ఇంకో 2 వస్తే ఇవాళ కోసుడే. అవ్వో గా సందువల్ల శంకరా, ఆయనను పొత్తు కుడుక్కొని మేకను కొప్తే మనకు తోకే మిగులుతుంది. అట్లా అంటానేంది రచిత? మేకను కొత్తే తోకే మిగులుతుంది అంటాను. వాడు కౌసు కొట్టాడనే, వాని పాలు వానికి ఇస్తాం అంతే. ఆయన పాలు ఆయనకి ఇస్తే ఆయన ఊకుండేటోడేనా? అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదని ఎంత లొల్లి చేస్తాడు. ఆయన పొద్దు గంతి ఇంకా వేరేటోళ్ళని మాట్లాడు. అయ్యో వానికి చెప్పని చెప్తే వాడు అద్దంటే ఊకుంటాడే. మేకని ఎత్తుకపోతాడు. ఏంది? మేకని ఎత్తుకపోతాడా? ఎత్తుకపోతే ఆయనే కోసుకొని తింటాడు. వాడు మేకని ఎత్తుకపోతే పైసలు ఎవరు ఇస్తారే? మీ అయ్యి ఇస్తారే. మా అయ్య ఎందుకు ఇస్తాడు? ఎత్తుకపోయినా శంకరే ఇస్తాడు. మరి మేకని తెస్తే వాడు ఎత్తుకపోతే పైసలు ఎట్లనే? ఇది కూడా నిజమే. అది నువ్వు తెచ్చిన మేక కదా, పైసలు కూడా నువ్వే కట్టాలి. అందుకే ఆయన కుప్పిస్తానా 10 మందిలో అట్లా ఏడాడు. సరే ఇక ఈ తప్పుతుందా? అయితే గాని మేకను కోసేది నువ్వే కదా, కాల్దాలకాయ మనకే పట్టుకరా. కాల్దాలకాయ మనకెందుకు వస్తుంది? కోసినైనా తీసుకుంటాడు. కోసేటోళ్ళు ఎవరు? పొన్నాళ్ళు వచ్చన్న. ఆయన అన్నాడా నువ్వే ఇస్తా అన్నావా? ఆయన అనుడు కాదే, ఎప్పుడు మేకను కోసినా ఆయన తీసుకపోతాడే కాల్దాలకాయ. ఈసారి మనకి ఇమాను ఆయన కూర పెట్టి కాళ్ళకే మనకు తీసుకురా. సరేలే రజిత, కూర ఇస్తా, కాల్తాలకాయలు పట్టుకొస్తా. నలమకపోడా కూర దేవా? నువ్వే ఇవన్నావు కదనే, కూర ఇచ్చి కాల్తాలకాయ పట్టుకురమ్మన్నావు కదా. ఓ నీ తలకాయల మన్ను, కూర కాళ్ళకే పట్టుకురమ్మంటన్నా. కూర కావాలి, కాల్తాలకాయలు కావాలంటే పొత్తులున్న ఊకుంటారే. కోసేది మనమేనా? మనం కూర ఎట్లిస్తే గట్ట తీసుకోవాలి వాళ్ళు. అవునే రజిత, నువ్వు అన్నట్టే వాళ్ళు పైసలు ఎన్ని ఇస్తే అన్నీ తీసుకోవాలి మనం. గట్లెట్లుంటది? మేకను అన్న కదా మనం లాస్ కామా? మరి మనం పైసలు తీసుకున్నప్పుడు వాళ్ళకి బరాబర్ పంచాలి. నువ్వు కాళ్ళకే తెస్తావో మటనే తెస్తావో ఏదన్నా రేపో నీతోటి కట్టమే పాడుపడ్డది. అబ్బా కాళ్ళకే వచ్చేటట్లయితే చూడు. నీ అబ్బా నువ్వు గిద్దగానే అడుగుతానే. లచ్చనైతే ఒప్పించి చూస్తా, ఆయన ఇద్దరు పట్టుకొస్తా, లేకపోతే లేదు. నువ్వైతే లచ్చన్నకు చెప్పి చూడు, నువ్వు చెప్తే మా ఇంటాడు. సరేనే, ఇవాళ మంది జమ అయితే బలమే పోతాం, లేకపోతే రేపు పోతాం. పోయా చూస్తా. సరే నేను మసాలా గిట్ల నూరు పెడతా. పెట్టు.
రవ్వలి రవ్వలి ఏంది సుజాత గిట్లా వచ్చినావు కూసో. ఏం కూర అండినవే? ఇంకేం కూర అండలేదే. మా ఆయన మటన్ కూర తెస్తా అన్నాడు. మసాలాలు ఊరి పెట్టిన వచ్చినాక దగ్గరకు అండుకొని తినాలి. ఇక టమాటాలు వేసి అండితే సూపర్ ఉంటది కూర. ఏంది నీ మొగుడు మటన్ తెస్తాను వేయండా దగ్గరికి గోలిస్తావా? నువ్వు చెప్తాంటే నా నోట్లే నీళ్లు ఊరుతున్నాయి. అబ్బా నేను ఇవాళ ఈయన్నే తింటా. ఎందుకంటే నా మొగుడు కూర తెమ్మంటది ఏనే తేడు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తెస్తాడు. సరే మా ఆయన తెచ్చినప్పుడు ఇంత ఎత్తతి నీకు. సరేనే తెచ్చదాకా ఎన్నో ఉండు మారే. ఈయన్నే ఉంటానే. నువ్వు చెప్పిన కొద్ది నోట్లే నీళ్లు ఊరుతాయి నాకైతే. మసాలాలు వేసి అండుతా చూడు, ఆ వాసనకి కడుపు నిండుతుంది. అబ్బా నేను ఇవాళనైతే ఈయన్నే ఉంటానే. నువ్వు వండేదాకా తినే పోతా. ఉండు మరి నాకు. సరే ఈయన్నే ఉంటా. అత్తండు కావచ్చు ఈ పాటికే. అత్తండు ఏడున్నాడో కుప్పలెత్తారు కావచ్చు. అబ్బా కుప్పలు వేసినట్టు ఇప్పుడే వస్తారా? నా కుప్పలు వేసేసరికి 1-2 గంటలు పడుతుంది. అవునుగానే ఏమన్నా టిఫిన్ చేసినావా? టిఫిన్ ఏం చేయన్నా? ఇక అటుకులు మరేద్దామా అనుకున్నా. మళ్ళీ అటుకులు తింటే కడుపంతా నిండినట్టు అవుతుంది, అన్నం తిన్నట్టే అనిపిస్తుంది. అందుకే ఇక మేక కూర తెచ్చదాకా గిట్లనే ఆగిన తినకుండా. అది తింటేనే తృప్తి అనిపిస్తుంది. ఇక మంచి పని చేసినవే రావాలి. ఇక నా మొగుడు ఉన్నాడు, ఎప్పుడైనా చికెన్ మటన్ తెమ్మంటే ఇంట్లో ఏ కుడిపాలని అవేం పెట్టు అని అంటాడు. ఎప్పుడైనా కౌసు అది తెమ్మనంటే పైసలే లేవని అంటాడు. ఏంది నీ మొగుడు వారానికి ఒకసారన్నా నీస్తాడానే? నీసు తినేది మరి గంత దొడ్డు ఎట్లయిండు? నీసు తినేది మరి గంత దొడ్డు ఎట్లయిండు? ఇక పప్పు నెయ్యి పోసుకొని తిన్నాక కప్పు బినట్టు ఉబ్బడానే. ఆడు తినడు, నన్ను తిననియడు. ఏంది పప్పును నెయ్యి వేసుకొని తింటూ ఉబ్బిండా? ఇంకా నేను చికెన్ మటన్ తిని ఉబ్బిండా అనుకుంటానా? ఇంకా నేను చికెన్ మటన్ తిని ఉబ్బిండా అనుకుంటానా? ఇక నా మొగుడు ఉన్నాడు, ఎంత చికెన్ తినో ఎంత మటన్ తినని గిట్లనే ఉంటాడు బక్కగా. ఓ పిసాన బక్క ఉంటేనే మంచిగానే. దొడ్డు ఉండేసరికి ఏంటంటే అన్ని రోగాలు వస్తాయి. ఇక ఆడు పప్పు నెయ్యి అని ఆడు దొడ్డు అయింది కాక నేను కూడా గిట్లయినా. నీ లెక్క సన్నగా ఉండేదాన్ని. అయ్యో రోజు పప్పుతోట తింటానా అనే? ఆయనక పప్పుతోట ఎట్లా తినబుద్ధి అవుతానే? నాకైతే వారానికి 5-6 సార్లు చికెన్ తినండి మంచినే పట్టది. ఏంది నువ్వు వారంలో 5-6 రోజులు చికెనే తింటావా? అయినా అట్లా తిన్నా కూడా బక్క ఉంటున్నవే. నీ పేయికి మంచిగానే ఇముడుతుంది. నువ్వు కూడా రోజు తిని నీ పేయి కూడా ఇముడుతుంది. ఇక నమ్మ కూడా నాకు తెస్తాడు, నాకు ఇముడుతుంది. సరే గాని ఇది ఇంకా అత్తలేడేంది? సరే అచ్చంతలా టీవీ చూద్దాంపా. సరే పాయ్. అబ్బా శంకర్ గాని తోటి 8 మంది అయినరు. ఇంకో 2 దొరికింది అనుకో ఇవ్వాలని ఆడగొత్తా. అగో సత్తన్న నీకోసం వస్తానరా నేను కూడా నీ కొరకు వస్తున్నారా? అయితే కానీ ఇవాళ మేకను కొత్తాను కదా. 8 మంది దొరికిర్రా. నీ వంతులు ఒక 2 చూడరాదు? అబ్బా ఇంకిద్దరిని ఎవరిని చూడాలరా? 10 మంది కావాలి మనకు. నువ్వు అనేది బరాబరే గాని ఇక శ్రావణం కారా. కొందరు నీసు తింటారు, కొందరు నీసు తింటలేరు. ఎవరిని అడిగేటట్టున్నది? నువ్వు మొత్తం వెనుకలాడినవారా? వెనుకలాడినా 8 మంది అయితే కంప్లీట్ అయినరు నీతోటి. ఇంకిద్దరు కావాలి. ఇంకిద్దరు రావాలి. లచ్చన్నకు ఆల్రెడీ చెప్పెట్టావా మేకను పోయేవని? కలవలేదురా నాకు. సరే ఇంకిద్దరు దొరికినాక మరి ఇద్దరం కలిసి పోదామారా? పోదాం. ఇప్పుడు ఇద్దరు దొరకకుంటేరా 8 మంది పాలేసి మనమే పంచుకుందాం. మనిషికో 1000, 100, 200 ఎక్కువ పడతాయి. పైసలు ఎక్కువ అయితే కాదురా. ఇప్పుడు కుప్పకు 1000రా. ఇప్పుడు 10 మంది అంటే 10,000 అనుకో. మనిషికి 1200 వేసుకుందాం. ఏమంటావు? వేసుకుందాం కానీ 6 7 ఏమంటారు కదరా? అరే 6 అంటే వాళ్ళ కుప్ప వాళ్ళకి ఇచ్చి మనది మనం తీసుకుందాం. వాళ్ళే ఉన్నది. సరే అడిగాయి చూస్తాం వాళ్ళను. నువ్వు అడిగినవా లేకపోతే నాటకాలు ఆడతానవా? 8 మంది అయినా ఇంకిద్దరు కావాలి. 10 మంది అయితే మనిషి 1000 రూపాయలు అవుతాయి. ఇద్దరు కోసంగా మేకను కోసం ఆపుతావా? వారి మనం వేసుకొని మనం ఒక్కొక్క పాలు ఎక్కువ తీసుకుందాం. సరే నీ ఇష్టం. మనిషికి 2000 ఎక్కువ అవుతాయి. సరే నీ ఇష్టం రా. ఇప్పుడు లచ్చన్ని ఉన్నాడంటవా? ఉన్నాడో లేడో చూస్తామని నేను బయలుదేరి నువ్వు కలిసినావు. ఇది రామసామాన్ని అడిగినవారా కుప్ప తీసుకోమని? ఏ ఆయన సావనాడు ఒక్క పొద్దురా అడగలే. ఎవరు రామస్వామి అబ్బా కొడుకా? అయిపోయి అలా చిన్న ఆయనను అడగలే. ఎవరిని అడగలే అంటే ఇక 8 మంది ఫిక్స్ అయి ఉన్నావు. అట్లున్నా ఇక ఇద్దరు కోసం మేకను కోసం అప్పుడు ఎందుకురా? ఏమని అనుకుంటా మనం 1000, 100 ఎక్కువ వేసుకొని మనమే కోసుకుందాం. సరే నీ ఇష్టం. అంతే కదా? ఇక 1000 పెడతాను, 100, 200 పెట్టు పెద్ద అదారా. నా కోసిటైనా దొరకాలరా, లచ్చన్న దొరకాలి. ఎందుకు దొరకాలి? లచ్చన్న ఇంకో లచ్చన్న దగ్గర అయితమే గాని. అరే నేను 500 ఎక్కువ ఇస్తా గాని నా భార్య కాల్దాలకాయ కావాలన్నదిరా. అబ్బో నా భార్య ఇంకోరు, నా భార్య సుధ కావాలన్నది కాల్దాలకాయ. అరే
ఇప్పుడు శంకర్ గాని కావాలన్నా చెప్పుడు వాళ్ళు ఏమున్నది చెప్పిన ఈయనది కాదురా నా భార్య. ఇప్పుడు లచ్చన్న కొత్తనైతే కాళ్ళు కాలి అన్న ఆయన కొత్తడారా ఆయనని బుదిరకిచ్చి మటన్ ఇస్తావా, కుప్పి ఇస్తావా, పైసలు ఇస్తావా, ఏమి ఇస్తావా మాట్లాడచ్చు. సరే నువ్వు ఒక పని చెయ్యి, ఆయన అట్లా ఒప్పుకున్నాడు అనుకో, తలకాయ నాకి కాళ్ళు నువ్వు కొంటవో, లేకపోతే తలకాయ అన్న నువ్వు కొంటవో, కాళ్ళు అన్న నేను కొంటపోతా, సరే ఇంత కూరగాయలు పట్టుకపోదాం. సరేనారా? సరే. నా పిల్లం కాళ్ళన్న తలకాయ అన్న మటన్ ఆ 3 కలిపి తెత్తలేదే, లేకపోతే లేదన్నది రా. ఏమంటావు? సరే నువ్వు అన్నట్టే గాని. సరే పోయి అయితే అడుగుదాందా దా. లచ్చ నిన్నే ఉన్నారు. ఇద్దరు కట్ట కట్టుకొని వస్తారు. కట్ట కట్టుకుని ఆడట్టు నడతాను, నేను ఇటు నడతానా, అన్ని కారడ్డ మాటలు మాట్లాడతావేంది లచ్చన్న? ఇద్దరు కలిసారా? ఏమి లేదా లచ్చన్న? నాకు నేను చెప్తా, ఏమి లేదే, పనులన్నీ అయిపోయినాయి. ఒక 8 మంది దొరికిరు, ఇంకో 2 దొరికితే మంచి 20 కిలోల పోతు తీసుకొని కోసి కుప్పలు వేసుకుందాం అనుకుంటాను. అయితే 8 మంది దొరికినా మంచిదే, 10 మంది దొరికినా మంచిదే. సరేరా, ఆ ఇంకో 2 వంతుకు శేరోపాలు మనం ఎక్కువ తీసుకుందాం అన్నాం. సరే గాని నువ్వు మేకను కొస్తే కాళ్ళకాయ నువ్వే తీసుకుంటావట గానే. అయితే ఈసారి నీకు పైసలు ఇస్తాం, ఆ కాళ్ళకాయ మేము తీసుకుంటాం. ఏమంటావు రా సత్తి? గంతే గంతే. మరి ఏమంటావా లచ్చన్న? నాకు పైసలు ఎందుకు నేను అది కలిపి లెక్క, అది కాళ్ళకాయ తీసుకొని కోసి పెట్టుడు అంతేగాని కాళ్ళకాయ ఇయ్యలేదు. అగో ఇన్నవారం సత్తి కాళ్ళకాయ అయ్యాడట, ఆయనే తీసుకుంటాడట, మరి మనమే పోతావా? అరే మనం పోతే మనకు కొయ్యేస్తాదిరా, ఇవి లేని పని చెప్పబడుతుంది. అవునే లచ్చన్న, ఈ ఒకసారి కుప్ప తీసుకురాదే. నేనే చూసుకుంటే సత్తానా, నాకు కాళ్ళకాయ అంటేనే ఇష్టం. రేపు మా అల్లుడు బిడ్డ వస్తారు, మా అల్లునికి కాళ్ళకాయ ఇష్టం. అందుకొరకే నేను మీ ఇటువంటి కోసుకొని లేకుంటలేదు. ఓ లచ్చన్న, ఇప్పుడు మేము వేరేటోళ్ళతో కోపించుకుంటాం, నీ కాళ్ళకాయ వస్తుందా అనే? అదే పైసలు ఇస్తాం, మీ బిడ్డ కాళ్ళునికి కొనుకొచ్చి పెట్టు, ఏమైతుందే? అది నిన్ను చిన్నప్పటి చేసే ఇస్తుంది. మా అల్లుడి కోసం కాళ్ళకాయ ఇచ్చి పెట్టుకొని నేను మేకనైనా కోస్తా కానీ. సరే ఇక లచ్చన్న మాట అంటే మాటేరా, వాళ్ళ అల్లుని కోసం మేకను కోసి కాళ్ళకాయ అంటి పెడతాడట, గాని మనకైతే కాళ్ళకాయ ఇడిచిపెట్టాడట. సరే ఏం చేద్దాం, ఊళ్ళో కోసేటైనా నువ్వే. ఒకవేళ మీ మేకను కోసుకుందామన్నా మెత్తడి బొక్క అంత కలుతుంది, నువ్వైతే మెత్తడి బొక్క మెత్తడి తిత్తావు, బొక్క బొక్క తిత్తావు, నీ గురించి మాకు తెలియదానే. సరే ఆ కాళ్ళకాయ నువ్వే తీసుకోగాని 8 మంది దొరికిరు, 2 దొరికి నాకు కత్తాం, కత్తులు రెడీ పెట్టుకొని ఉండు. సరే ఏడగొత్తావు ముందుగా చెప్పు, ఏడగొత్తా అక్కడ బాగా పోద్దాం ఆరా. అక్కడనే పక్క అన్నైతే నీళ్ళ సౌలత అవన్నీ ఉంటాయి, ఆకులలో కూడా ఎవరి కుప్పలకి వేయచ్చు. ఏమంటావే? సరే నువ్వు మళ్ళీ అత్తవా వేరేటోళ్ళకి వేయనంటావా? అంటే నాకు ముందుగా చెప్తా నేను. అవునే లచ్చన్న, 500 ఎప్పుడు ఇస్తురు కదా మేకకు, ఓ 1000 ఇస్తాం, ఇడిచిపెట్టారా కాలుతారుగా. ఓరి వారి అల్లుని కోసం 10,000 పెట్టి కాళ్ళకాయ కొట్టా అంటాను గాని కాళ్ళకాయ అయ్యాడట్రా, మళ్ళా కైనేమంటావు? ఏమంటావే లచ్చన్న? నీ అన్నది వాస్తవా కాదా? అది మేము కోసిందంటే అది మాకే ఉండాలి. అది అగో నేను చెప్పలే. సరే తీద్దారా మళ్ళీ చెప్తాం. సరే 2 దొరికినాక వస్తాం, 1 గంట ముందు ఫోన్ చేస్తాం. సరే నానే, మరి ముందుగా చెప్తేనే ఉంటా, లేకుంటే ఇస్తే పోతా. సరే పక్క. రజిత, ఓ రజిత, ఆగు. ఏమైంది? పొద్దుగాల పోయి మధ్యాహ్నం వస్తున్నావు, మేకను కోసుకొస్తాను కొయ్యలే? కోద్దాం అనుకున్నామే, 8 మంది అయినరు, ఇంక 2 అయితే కోద్దాం అనుకున్నాం కానీ ఆ శంకర్ గారు ఏమన్నాడు, ఆ 2 పైసలు మనం పెట్టుకుంటాం, ఆ కూర సుతం మనం పంచుకుంటాం అన్నాడు. అందుకే ఇంకా పోయలేదు, ఆలోచించుతాం మేమే. ఆ శంకరి గట్లనే అంటాడు, 10 మంది అయితేనే కొయ్యి, లేకపోతే ఆ పైసలు మన మీద పడతాయి. అయితేవే గాని లచ్చన్న కాళ్ళకే ఇస్తానుడా. నువ్వన్నది నిజమేనే, వాడు అన్నట్టే చేస్తాడు. అయినా లచ్చన్న నువ్వు కాల్తాలుగా ఇస్తావా లచ్చన్న అంటే, నేను ఇయ్యా, మా బిడ్డ అల్లుడు వస్తాను, మేకరన్నకు వస్తా గానీ మీకు ఇయ్యనే ఇయ్యా అన్నాడు. ఏంది? కాళ్ళకే ఇయ్యన్నాడా? వాళ్ళ అల్లుని కోసం మేకను కొని కాళ్ళకే అండి పెడతాడు. లచ్చన్న అంటే జిజ్జంటే జిజ్జే, కాల్తాలుగా ఇస్తేనే పోతా, లేకపోతే లేదు, మా అల్లుడు వస్తాడు, లేకపోతే 10,000 పెట్టైనా మేక కొత్త గానీ మీకు మాత్రం ఇయ్యా అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక అంతలోడా, అదంతా రిస్క్ మనకు అవసరమా? మందిగా వేసి మేకను కోసి కుప్పలేసి వాళ్ళకి ఇచ్చుడు. 500 పెడితే కాళ్ళకాయ వస్తుంది, 800 పెడితే మటన్ వస్తుంది. పోయి తీసుకురాపో, దగ్గర కండుతా మంచిగా తిందాం. అరే నువ్వన్నది కూడా నిజమేనే, ఇదంతా రిస్క్ ఎందుకే మనకు, నువ్వన్నట్టే చేస్తానే. సరే అని ఈయనే ఉంటున్నావు, చెప్పనవో మళ్ళా కాళ్ళకే ఉంటదో ఉండదో. సరే తీసుకొస్తానే.
శంకర్ గారి తోట పెత్తుల మీద కూర్చుకొని కుప్పలు వేసుకుంటావు అనుకున్నా. నా పెళ్ళేమో నీకెందుకు ఇంత రిస్క్, నువ్వు పోయి దుకాణంలో దేపో కాలు తలకాయ నువ్వు మటన్ అన్నది. శంకర్ గారికి ఫోన్ చేసి చెప్తా. వాడు ఆశ కొద్ది చూస్తాడు పాపం. హలో, అరే శంకరే, నా పెళ్ళాం పొత్తులుగా మేకను కోసం వద్దంటాందిరా. దుకాణంలోకి పోయి కాలు తలకాయ మటన్ తీసుకురమ్మన్నది. నువ్వు సూత తెచ్చుకో, సరేనా? సరే సరే. అవునే రావాలి, నీ మొగడు పొద్దున వేండు మటన్ కూర కానీ పొద్దు నుండి బియ్యంలో రాళ్ళు ఏర్పిత్తివి, ఇంటి పని అంతా ఏపిత్తివి. నా పానం గావర అవుతుంది. ఇంకెప్పుడు ఎత్తాడే మటన్ నీ మొగడు? అగో నువ్వే అంటే అదే మేకను కోసి కుప్పలేసి వచ్చేసరికి లేట్ అవుతుంది అని. ఇప్పుడు అట్లా అంటానే కొంచెం ఓపిక పట్టి అత్తను కావచ్చు. అబ్బా, నేను సపరేట్ ఇంటికి పోయి పప్పును నెయ్యి వేసుకుని అన్నది తింటాను. పానం గావర అవుతుంది. ఇటు చూడే ఫేన్లు ఉన్నట్టున్నాయి. ఏంటో ఇప్పుడు అత్తాను కదా, ఆగు అంటి పెడతా. పానం గావర అవుతుంది. ఆగే అత్తాను కావచ్చు, తిండు వచ్చినాక 2-3 ముక్కలు ఎక్కువనే ఎత్తనే. గిట్ సైడ్ చూడు, పానం అంత గావర చక్కెర వచ్చినట్టు అవుతుంది కాదే. అరే రామ, అత్తని చెప్పబడితే కాదే చదివింది అవుతాను. నీ 2-3 ముక్కలు తినుడే గాని నీ మొగడు ముక్కలు తెచ్చే వరకు నీ మూలకు పడేటట్టునే రవలి. ఏం పడవగా గిట్టు చూడే. అగో అత్తండి కదా, అగో ఉత్త చేతులతో ఉక్కుంటూ వచ్చినవేని మటన్ ఏది? అరే నాతోటి 5 మంది అయినవే, సత్తిగాడి తిరగంగా 8 మంది అయినాం. శ్రావణ మాసం కదా, ఎవరిని అడిగినా శ్రావణ మాసం రా ఇంత నీసాన అంటారు. మరి ఏం చేద్దాంరా సత్తి అంటే నేను ఇద్దరిని చూస్తా అన్నాడు. ఆ చూస్తా వరకు నేను ఆడ చెట్టు కింద కూర్చున్నా. సల్లాగా ఫోన్ చేసి మనకి ఇదంతా రిస్క్ ఎందుకు, 5 మందిని పెడితే కాళ్ళకాయ వస్తుంది, 8 మందిని పెడితే మటన్ వస్తుంది, పోయి తేపో అని అన్నాడు. నాకు ఫోన్ చేసి అరే నా పిల్లం పొత్తుల మేక అద్దన్నదిరా, నేను దుకాణంలో పోయి తెచ్చుకుంటా, నువ్వేమన్నా తెచ్చుకోదు ఉంటే తెచ్చుకోరా అన్నది. కథం చప్పడగా ఇచ్చింది. ఇక ఏం చేయండి? అయ్యో నువ్వు కూర తెస్తావేమో అని అయ్యో ఈ సుజాత పొద్దుటి నుంచి ఇన్నే కూర్చున్నదే, ఇంట్లో పనులు కూడా చేసింది. అయ్యో సుజాత, నీ మేనాక నువ్వు వచ్చినావా? పొద్దున వచ్చిన. ఏమన్నా పెట్టినా మరి టిఫినో ఏం పెట్టలేదే, ఇక మట్టతోటి కడుపు నిండా తిందు అని అట్నే కూర్చోబెట్టిన అప్పటి నుంచి. అయ్యో పాపం, ఎంత పని అయిపోయా సుజాత. ఇంటికి వచ్చిన మనిషిని మటన్ కోసం అని ఏదన్నా అంటి పెడితే ఏమైంది మరి? ఇక మటన్ తెస్తాను కదా, మళ్ళీ టిఫిన్లు ఎందుకని చెప్పేసి ఆపేసిన. అయ్యో ఇంట్లో పని అంతా చేసింది కాదే పాడుగాను. అయ్యో నీకు ఈడులు కూడా చూస్తుంది గానే. చూస్తాంది, 2 ముక్కలు ఎక్కెత్తా అన్న. 2 ముక్కలు ఏంది, 10 ముక్కలు తింటావా? ఈ గుత్త కూరగాయలతో ఎందుకు, మా ఇంట్లో లేదా పప్పు నెయ్యి. ఇక మీ ఇంట్లో మీరు నీసు ఆడుకుంటున్నారో తినిపోదామని వచ్చిన. ఆశ పడ్డోన్నట్ల పాస్ పడ్డట్టు ఎత్తిరి మీరు. అయ్యో సుజాత, నిన్ను చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. సరే తీ, రేపు మబ్బులో పోయి మటన్ అండి నీ మందం తీసి పెడతాను తీ, ఏమంటావే? అంతే, ఇంకేది తీసి పెడతాడట తీ. ఏంది శంకరి, రేపు మటన్ తీసుకొస్తా తీసి పెడతా అనబడుతుంది. రేపు మటన్ తీసుకొస్తా తినిపో అనాలేమో, పిట్ట పెట్టినట్టు తీసి పెడతా అనబడుతుంది. అయ్యో నేను అట్లా అనలేదు సుజాత. సరే తీ, మబ్బులో పోయి మటన్ తెస్తా, 8-9 వరకు మంచిగా దగ్గర కంటి పెడుతుంది, రాగానే వచ్చి తిందుది నువ్వే. ఏంది శంకరి, రాగానే నువ్వే తిందు అనబడుతుంది, ఏమన్నా ఉంటే నాకు పట్టాలనా? అయ్యో పాపం, అది పొద్దున్న నుంచి ఆశ కొద్దున్నామని రేపు వచ్చి అంటి పెడతామంటే ఏమో పిస మాట్లాడుతున్నావు. మటన్ లేదు గిట్ట లేదు, నడు. నీ మొఖానికి తెచ్చినట్టే ఉంది, తెచ్చి పెట్టినట్టే ఉంది నాకు. ముఖం గిగమంటే నీ మొగనికి ఫోన్ చేస్తా, చేసుకో. నీకు ఆడంటే భయం లేదా? అందుకే భయం లేకనే మంది ఇంట్లో పొంటి తిందామని వచ్చినావు. ఇంకోట బత్తు బాగు. ఎందుకు దానికి అట్లా అంటాను? ఎందుకు అట్లా అంటావు? మాట్లాడేది మంచిగానే ఉన్నాయనే. పుణ్యానికి వస్తే కుతికలు రాక తిందామని చూస్తుంది. నీ మొగని తెమ్మని పో, మేమెందుకు పెడతావు? ఏదో పాపం ఇంట్లో పనులు చేసింది కదా తెచ్చి పెడతాం అంటే గన్ని కారడ్డ ముచ్చట్టు మాట్లాడానే. అయితే కానీ రేపు తెచ్చుకొని తిందాం గాని బువ్వెత్తు ఆగలైతుంది. సత్తిగా నీ మీద మన్ను పొత్తుల కుప్ప లాంటివి నా కొంప ముంచుది కాదురా.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీతి క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.